భూ రికార్డుల్లో తప్పులకు జగన్ పాలనే కారణమని రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం జరిపిన రీసర్వే 1.0లో అనేక తప్పులు దొర్లాయన్నారు. ఆనాటి పాపాలను ఇప్పటికీ కడుగుతున్నామని తెలిపారాయన. రీసర్వే 1.0పై గ్రామ సభలు పెడితే 2,50,000 ఫిర్యాదులొచ్చాయన్నారు. అనంతరం కూడా జాయింట్ ఎల్పీఎంలతో పాటు అనేక సమస్యలపై ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. వాటిల్లో చేయదగినవి 100% పరిష్కరించామని స్పష్టం చేశారు. విస్తీర్ణం విషయంలో రీసర్వే సమయంలో రైతులు చెప్పిన సరిహద్దులే కీలకమని వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల క్రితం జరిపిన బ్రిటిష్ వాళ్ల గొలుసు కొలత పద్ధతి కారణంగా భూ విస్తీర్ణంలో సమస్యలొచ్చాయని, అందువల్లే కొంతమంది రైతుల డాక్యుమెంటుకు వాస్తవ భూమికి స్వల్పంగా తేడా ఉందన్నారు. రైతులు చెప్పిన సరిహద్దులను సరిగ్గా కొలవలేదనుకుంటే మళ్లీ సర్వేకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎల్పీ నంబర్లలో కరెక్షన్లు 2 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్పీఎంల సబ్ డివిజన్ను మార్చి 31 వరకు పూర్తి చేస్తామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో 1-2 తప్పులుంటే వెనువెంటనే సరిచేస్తామని వెల్లడించారు. ఇక నూతన సంవత్సరం బహుమతిగా భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని తొలి సంతకం చేశారు. మిగిలిన 5 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 5 కేటగిరీలకు చెందిన భూములను 22A నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, సైనిక ఉద్యోగులకు భూములు, ప్రైవేటు పట్టా భూములు, రాజకీయ బాధితులకు చెందిన భూములను 22A జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. ప్రైవేటు భూములు 22Aలో ఉండేందుకు వీల్లేదని, ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A నుంచి తొలగించనున్నట్లు మంత్రి తెలిపారు. మాజీ సైనికుల భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమాధికారి చేసిన సిఫారసుల రిజిస్టర్ సరిపోతుందని, 101 రిజిస్టర్, అడంగల్స్, SFA లాంటి పాత రెవెన్యూ రికార్డులు సహా అసైన్మెంట్ రిజిస్టర్లు, DR దస్తాలు ఉన్న 22A నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా 22A నుంచి తొలగిస్తామని తెలిపారు. 8A రిజిస్టర్లు, DKT పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా, దాదాపు 8 రకాల నిర్దేశిత పత్రాల్లో ఏ ఒకటి ఉన్నా కూడా 22A నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.